హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఈరోజైతే మైదాకు హెయిర్కి ఎలా అప్లై చేస్తారు అనేది అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా మైదాకు తీసుకొని దాన్ని అయితే మొత్తం కడిగేసి ఆరబెట్టుకోవాలి. అందులో మాందార ఆకులు అయితే ఒక గుప్పడి వేసుకున్నాను, అలాగే గుప్పడి కరివేపాకు, అట్లనే మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే 6 అవర్స్ ముందు అయితే నానబెట్టుకోవాలి. ఒక 3 చెంచాల పెరుగు కావాలి, అలాగే కొంచెం కలబంద మీకు ఉన్నంత తీసుకోండి, అలాగే 10-15 మాందార పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని అయితే మిక్సీ పట్టుకుందాము. మైదాకునైతే జస్ట్ వాటర్ పోయే వరకు మాత్రమే ఆరబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న మెంతులను అయితే మిక్సీ చేసుకోవాలి. సో మెంతులు వేసి అందులో కొన్ని పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెము పెరుగును మెంతులు కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి. సో మిక్సీ పట్టిన తర్వాత మనకి కొంచెం ఫైన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అందులో మనం తీసుకున్న మాందార పూలు అయితే వేసుకొని మాందార పూలను కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒక ఐటెం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కలబంద అయితే వేస్తున్నాను అనమాట. కలబంద వేసుకొని మిక్సీ అయితే పట్టేశాను. కలబంద తర్వాత నెక్స్ట్ నేను అది కొంచెం మనకి మెత్తగా అయిందా లేదా, మెంతులు అనేవి మెత్తగా ఫైన్ అయిందా లేదా అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో చెక్ చేసుకోండి, అలాగే పట్టుకోవద్దు అనమాట. ఒక్కొక్కసారి మెంతులు అనేవి మిక్స్ అవ్వవు. నెక్స్ట్ కరివేపాకును తీసుకొని అయితే అందులో వేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మన హెయిర్ ఫాల్ కాకుండా డాండ్రఫ్ పోవడానికి ఇందులో ఆనియన్స్ కూడా వేయొచ్చు. కోసం నేనైతే ఆనియన్స్ వేయడం అయితే మర్చిపోయాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత కొద్దిగా మైదాకు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. మొత్తం మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా మిక్సీ చేసుకుంటే చాలా మెత్తగా అయితే అయిపోతుంది. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మిగిలిన మైదాకుని మొత్తం అందులో వేసుకోవాలి. మనకు మాందారాకులు వేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. ఫ్లవర్స్ వేసుకున్నా కూడా హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. సో ఏ వాటర్ యూజ్ చేయలేదండి, మెంతులు నానబెట్టిన వాటర్తో నాకు మైదాకు మొత్తం అయితే మిక్సీ అయిపోయింది అనమాట. చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు అయితే మొత్తం కారిపోతుంది. చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ మొత్తం అయితే మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మైదాకుని మనం ముందు పట్టుకున్న మైదాకుని ఒకసారి మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అయితే ఇందులో ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోండి. హెయిర్కి అయితే ఎలా అప్లై చేస్తున్నాను అనేది చూడండి. ముందుగా పాపడ తీసుకొని సెంటర్లో కొంచెం హెయిర్ తీసుకొని మనము మైదాకునైతే మన హెయిర్కి అయితే మొత్తం పట్టించాలన్నమాట. మనం సెంటర్లో తీసుకున్న హెయిర్కి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మైదాకు మొత్తం అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దానిని అయితే వడిదిప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఇదే బేస్ అనమాట. దీన్ని బేస్ చేసుకునే జుట్టు మొత్తం ఉంటుంది. సో ఈ బేస్కి మొత్తం మైదాకు మంచిగా పెట్టేసి వడిదిప్పేసి ముడిలాగా అయితే చేసి ఇక్కడ ముడైతే వేసుకోవాలన్నమాట. ఇది గట్టిగా వేసుకుంటేనే మనకి చుట్టుపక్కల ఉన్న హెయిర్ కూడా దీనికి స్టిక్ అయి ఉంటుంది. సో దీని బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగా ఇగ్గుతూ దీన్ని అయితే ముడి వేసుకొని దీనిపైన మళ్ళీ కొంచెం మైదాకు అప్లై చేసి ప్యాక్ లాగా ఊడిపోకుండా వేసుకోవాలి. ఇలా ఫస్ట్ది అయిపోయిన తర్వాత రైట్ సైడ్ కొంచెం హెయిర్ తీసుకొని దీనికి కూడా మనము మైదాకునైతే మొత్తం అప్లై చేయాలి, స్కల్కి పట్టేలాగా. అలాగే హెయిర్ మొత్తం పైనుంచి కింది దాకా జరుపుతూ మైదాకునైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనము ఫస్ట్ చుట్టుకున్న రౌండ్కి దీన్ని అయితే చుట్టాలన్నమాట. సో చూడండి వీడియోలో ఎలా చూపిస్తుందో అదే విధంగా చుట్టుకుంటే మనకి ఊడిపోకుండా చూడడానికి కూడా మైదాకు పెట్టినాక నీట్గా కనిపిస్తుంది. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం మైదాకుతోని ప్యాక్ అయితే వేసేయాలి. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న వైపు కాకుండా మరొక వైపులో తీసుకొని కొంచెం హెయిర్ తీసుకొని దానికైతే మొత్తం మైదాకునైతే అప్లై చేయాలి. మన స్కల్కి మాడకి పట్టేలాగా అయితే అప్లై చేయాలి. మీద అయితే పెట్టుకోవద్దు. అలా మీద పెడితే మనం పెట్టిన దానికి ఫలితమే ఉండదు. మన మాడకి పెడుతుంటే చల్లగా తగలాలన్నమాట. సో చూస్తూ మీరు అడుగుతూ ముందు పెట్టే వాళ్ళకి అడుక్కుంటూ పెట్టాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని కూడా చుట్టేయాలి. చుట్టేసి దాది ఊడిపోకుండా దానిపైన కొంచెం ప్యాక్ అయితే వేసుకోవాలి మైదాకుతోని. మళ్ళీ మనకి ఇటు సైడ్ కొంచెం అటు సైడ్ కొంచెం తీసినాక ఆటోమేటిక్గా ఫార్మేషన్ అనేది మనకి అర్థమైపోతుంది ఎక్కడ తీసామో అనేది. సో దాన్ని బట్టి హెయిర్ మొత్తం చుట్టూరా మనం ఫస్ట్ సెంటర్ తీసాం కదా, దాన్ని బట్టి దాని చుట్టూరా హెయిర్ని తీసుకుంటూ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ హెయిర్ని మొత్తం కవర్ చేస్తూ మనం రుబ్బుకున్న మైదాకునైతే మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. ఇంకా ఏమైనా వైట్ హెయిర్స్ ఉంటే మనకి బ్రౌన్ కలర్లోకి కానీ రెడ్ కలర్లోకి అవుతాయి. ఇంకా ఇలా మనము మెంతులు ఇదోటి అదొటి పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే డాండ్రఫ్ ఉండదు. హెయిర్ అనేది ఊడడం
తగ్గిపోయి కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇలా నెలకు ఒకసారైనా 20 రోజులకు ఒకసారైనా పెట్టుకుంటే మన హెయిర్ అనేది మంచి కండిషనర్గా కూడా మంచిగా ఉంటుంది. జుట్టు చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటుంది, గడ్డి గడ్డిగా అట్లా లేకుండా. సో మనకి జుట్టు పగుళ్ళు అనేది కూడా దీనివల్ల తగ్గుతుందన్నమాట. ఇలా పెట్టుకొని మినిమం ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. సో టైం లేదు అనుకునే వాళ్ళు కనీసం హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలి. ఎక్కువసేపు పెట్టుకుంటే హెడేక్ అయితే వస్తుందన్నమాట. సో అది బరువుగా ఉండడం వల్ల తలనొప్పి చాలా ఎక్కువైతుంది. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోను, ఇలా మైదాకుని నెత్తికి పెట్టుకోవడం వల్ల మనకి చాలా చలవ చేస్తుంది, అలాగే చాలా హెడేక్ కూడా తగ్గుతుందన్నమాట. నేనైతే పార్లర్ స్టైల్లో మైదాకును ఈ విధంగానే పెట్టుకుంటాను. మీకు కావాలి క్లియర్ కట్గా అంటే కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోలో కూడా క్లియర్గా ఎలా పెట్టుకోవాలనేది పాయింట్ టు పాయింట్ అయితే చెప్తానన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కడిగే ముందు మాత్రం షాంపూ కానీ అట్లా ఏమీ యూస్ చేయొద్దు, నార్మల్ చల్లటి నీళ్ళతోనే కడుక్కోవాలి. ఇదైతే కడిగే ముందు వీడియో తీసుకున్నాను అనమాట. ఒక 1 అవర్ తర్వాత అయితే నాకు ఈ విధంగా ఎండిపోయిందనమాట. సో దీన్నైతే నేను నార్మల్ చల్లటి నీళ్ళతో కడిగి నెక్స్ట్ నార్మల్ వాటర్తోనైతే హెడ్ వాష్ అయితే చేశాను అనమాట. ఇలా చేసిన తర్వాత జుట్టు కొంచెం ఆరిపోగానే మనం ఒక పెద్ద పండ్ల దువ్వెన తీసుకొని మనము మొత్తం దువ్వుతూ ఉంటే దాంట్లో ఉన్న మన మైదాకు స్కెల్టన్ అంతా మొత్తం బయటికి వచ్చేస్తుంది. అలా చేసుకుంటే నెక్స్ట్ డే హెయిర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలా వదిలేస్తే మొత్తం మనకి గడ్డిలాగా ఉండి ఇంకోసారి పెట్టుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఈ వీడియోకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. మరి మరొక వీడియోలో కలుద్దాం. ఇంతసేపు వీడియోను చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.